శీర్షిక శ్రీకృష్ణుడు మరియు బేబీ యొక్క ఆశీర్వాదం. యమునా నది సమీపంలో ఉన్న శాంతమైన గ్రామంలో అమ్ము అనే చిన్న పాప ఉండేది. ప్రతిరోజు ఆమె పెద్ద బన్యాన్ చెట్టు నీడలో ఆటలాడుతూ నవ్వుతూ తన చేతులు చప్పట్లు కొట్టేది. ఒకరోజు అమ్ము తన బొమ్మలతో ఆటలు ఆడుతున్నప్పుడు చెట్ల మధ్యలో ఒక ప్రకాశవంతమైన వెలుగును గమనించింది. అసలు వెంటనే శ్రీకృష్ణుడు ఆమె ముందు దర్శనమిచ్చారు. ఆయన చేతిలో ఫ్లూట్ చూసింది. మనోహరమైన చిరునవ్వుతో అమ్ము ఆయనను చూసి ఆనందంగా అడిగింది, మీరు ఎవరు, ఇలా వచ్చారు అని అడిగింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అంటాడు, నేను శ్రీకృష్ణుణ్ణి, అన్నింటినీ కాపాడే దేవుడిని. నేను నిన్ను చూసేందుకు వచ్చాను చిన్న పాప. ఒక ఆటపాటతో శ్రీకృష్ణుడు అమ్ముతో తన దివ్య ఫ్లూట్ సంగీతం పంచాలని చెప్పారు. శ్రీకృష్ణుడు వాయించినప్పుడు సంగీతం అంతా పరిపూర్ణంగా ఉంది. పక్షులు వినడానికి ఆగిపోయాయి. చెట్లు సున్నితంగా హావభావాలతో కదిలిపోయాయి. తర్వాత శ్రీకృష్ణుడు అడిగారు, చిన్న పాప, ఆనందం యొక్క రహస్యం తెలుసా? అమ్ము కొద్దిగా ఆలోచించి తల తిప్పి సమాధానం చెప్పలేదు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తన చేతిలో ఒక పువ్వును ఆమె తలపెట్టి చెప్పారు, సహనం, ప్రేమ మరియు ఇతరులను పట్ల శ్రద్ధ చూపడంలో నిజమైన ఆనందం ఉంటుంది. మీరు చూస్తున్నారా అమ్ము, ప్రతి చిన్న మంచి పని ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. అమ్ము నవ్వుతూ శ్రీకృష్ణుడు తన ఫ్లూట్తో మళ్ళీ ఆనందంగా ఒక పాట వాయించారు. ఆ పాటతో మొత్తం గ్రామం శాంతితో నిండిపోయింది మరియు అందరూ ఆనందంగా నర్తించటం మొదలుపెట్టారు. అనంతరం శ్రీకృష్ణుడు అమ్ముని చూచి చెప్పారు, నువ్వు చిన్నదానివైన స్నేహం, ప్రేమ మరియు ఆనందాన్ని సర్వత్రా పంచగలవు. అలానే గుర్తుంచుకో. చివరగా శ్రీకృష్ణుడు ఒక కళ్ళతో చిరునవ్వు ఇస్తూ సాయంత్రపు మృదువైన కాంతిలో కనుమరుదయ్యారు. అమ్ము తన హృదయంతో పూర్తి ఆనందం మరియు ప్రతిజ్ఞతో ఆమె ఎదురైన అందరికీ ప్రేమ మరియు ఆనందాన్ని పంచాలని నిర్ణయించుకుంది.